Hi, this is Dr. Arjun, consultant pediatric orthopedic surgeon, Paramita Hospitals. ఈ సమ్మర్ సీజన్ వస్తుంది. ఈ సమ్మర్ సీజన్‌లో పిల్లలకి స్కూల్స్ ఉండవు. సో, చాలామంది ఎక్కువ ఆడుతా ఉంటారు. మార్నింగ్ టైమ్, ఈవినింగ్ టైమ్, నైట్ టైమ్. సో, ఇలా ఎక్కువ ఆడుతున్నప్పుడు ఏందంటే, ఎక్కువ ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటదనమాట. పడ్డప్పుడు ఏమైనా మళ్ళీ బోన్స్ ఇరగడానికి ఇలాగ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా ఆడుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏందంటే, మీరు ఫ్రాక్చర్స్ అవ్వడం గానీ, ట్రామా అవ్వడం గానీ తగ్గించవచ్చనమాట. ఆ ప్రికాషన్స్ ఏమిటి అంటే, నెంబర్ 1 ఆల్వేస్ పిల్లలు అనేవాళ్ళు ఎవరొకరు పెద్దవాళ్ళ పర్యవేక్షణలో ఆడితే చాలా సేఫ్‌గా ఉంటది. సెకండ్ వన్ ఏందంటే, ఎక్కువ బయట ఆడేటప్పుడు గానీ, సైకిల్ తొక్కేటప్పుడు గానీ, స్పోర్ట్స్ ఆడేటప్పుడు గానీ ఏందంటే, హెడ్ హెల్మెట్ పెట్టుకోవడం, లేకపోతే నీ క్యాప్స్ పెట్టుకోవడం, ఎల్బో క్యాప్స్ పెట్టుకోవడం. దీనివల్ల ఏందంటే, పడ్డా కూడా ప్రొటెక్షన్ వస్తదనమాట. అందువల్ల ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. మూడోది ఏందంటే, సాఫ్ట్ సర్ఫేసెస్ మీద ఎక్కువ ఎంకరేజ్ చేయడం అనమాట. లైక్ శాండ్‌లో ఆడుకోవడం గానీ, లేకపోతే గ్రాస్ మీద ఆడుకోవడం గానీ, అలా ఆడుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు దెబ్బలు తక్కువ అవుతాయి అనమాట. ఇవన్నీ చేసినా కూడా ఇంకా ట్రామా అయ్యి, లేకపోతే కింద పడడం గానీ, హైట్ నుంచి పడడం గానీ, రన్నింగ్ చేస్తా పడడం గానీ అయితే గనక ఇమ్మీడియేట్‌గా మీరు కన్సల్టెంట్ అయితే గనక ఎక్స్‌రే తీపియడం వల్ల గానీ, ఎర్లీ డిటెక్షన్ అవ్వడం వల్ల, ఎర్లీ ట్రీట్మెంట్ అవ్వడం వల్ల కాంప్లికేషన్స్ అనేవి చాలా తగ్గించవచ్చు అనమాట. సో, దీస్ ప్రికాషన్స్ యూ హావ్ టు టేక్ ఇన్ దిస్ సమ్మర్ సీజన్. థాంక్ యూ.